హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీతో ఈవినింగ్ స్నాక్తో మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈరోజైతే వర్షం పడిందండి. సో వర్షం పడేటప్పుడు మనందరికీ కామన్గా ఏదైనా హాట్గా తినాలనిపిస్తుంది కదా. సో నేనైతే ఇప్పుడు మురుగులు తయారు చేస్తున్నాను. ఇంతకుముందు షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, చాలా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. మురుగులు, మిక్చరు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ ఒక హాఫ్ లెమన్, పొట్టు తీసిన పల్లీలు. మనం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని లెమన్ని స్వీట్ చేసుకోవాలండి. లెమన్ స్వీట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. చేత్తో కొద్దిగా లైట్గా అదుముతూ కలుపుకుంటే బాగుంటుంది. సాల్ట్ అంతా మురుగులకి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ లైట్గా అదుముతూ కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక టమోటాని వేసి ఇంకాసేపు అలా లైట్గా అదుముతూ కలపాలి. ఒక 1 సెకండ్ ఇలాగా బాగా చూపిస్తున్న విధంగా అలా కలుపుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక హాఫ్ చెక్క లెమన్, ఒక టమోటా అయితే సరిపోయిందండి. ఎందుకంటే తక్కువ చేస్తున్నాను కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి చెక్ చేసుకొని చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత మరి కలపకూడదండి, చేత్తో స్పూన్తో జస్ట్ అలాగా మిక్స్ చేసుకోవాలి అంతే. సో ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసిన పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా మురుగులు అయితే రెడీ అయిపోయండి. ఇది బజ్జీలు మధ్యలో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మేము 4 మెంబర్స్ కాబట్టి 4 బౌల్స్ అయితే తీసుకున్నాను. 4 బౌల్స్ తీసుకున్న తర్వాత ఈ మధ్యలో కొద్దిగా అండ్ టాపప్లో కొద్దిగా మిక్చర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అక్కడక్కడ మిక్చర్ తగులుతుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది కూడా, పిల్లలకు కూడా తినొచ్చండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చిని గట్టిగా అదము కాబట్టి మిక్స్ చేయం కాబట్టి కావాలంటే ఈజీగా లైట్గా తీసుకోవచ్చు వాళ్ళు. మనకు కావాలంటే పచ్చిమిర్చితో స్పైసీ కావాలనే వాళ్ళు కూడా తినొచ్చు. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది బాగా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఏమైనా బజ్జీలు వేసుకున్నా, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు వాటి మధ్యలో వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. సో ఎవరైనా తప్పకుండా ట్రై చేస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.